గెట్ అవుట్. మనిషి నాకు బుద్ధి. ఏమన్నావయ్యా? జగనన్న అలా అరిచాడు. అన్ననే ఏమన్నా అనగలిగే అంతటి వాడినా నేను. ఏమీ అనకుండానే ఉత్తి పుణ్యానికి అలా అరుస్తాడా అన్న? నేనేమన్నా, జగనన్న లండన్ వెళ్తున్నా అన్నాడు. నేను ఫలానా డేట్న ప్లాన్ చేసుకో అన్నా, టిక్కెట్ల రేట్లు తక్కువగా ఉన్నాయి, బుక్ చేస్తాను అన్నాను. అంతే, దానికి గట్టిగా గెట్అవుట్ అని అరిచేశాడు. అబ్బా, అలా అంటే మరి కోపం రాదా? టికెట్ రేట్స్ తక్కువ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోమనడం తప్ప? నీకు అర్థం అవడం లేదు. నార్మల్ పీపుల్ అయితే వాళ్ళకి నచ్చినట్టు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటది. కానీ మన జగనన్న లాంటి క్రిమినల్ కి అలా ఉండదు. కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడే ప్లాన్ చేసుకోవాలి. అసలు ఇండియాలో ఉన్నప్పుడే వారానికి ఒకసారి కోర్టుకు వెళ్లి సంతకం పెట్టాలి. అలాంటిది లండన్ అంటే ఎన్ని సంతకాలు, ఎంత ప్రాసెస్. అందుకే ఆయనకి కోపం వచ్చింది. దీన్నే కర్మ అంటారన్నా. అవునన్నా, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే జగనన్న తండ్రి చనిపోయాడు అన్న బాధ కూడా లేకుండా తను సీఎం అవ్వడానికి ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు సేకరిస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు అదే కర్మ కొట్టేసిందన్నా. అందుకే ఇప్పుడు అన్న ఇక్కడున్నా సంతకం పెట్టాలి, దేశం దాటి వెళ్లాలన్నా సంతకం పెట్టాలి. ఇది ఇక్కడితో పోదన్నా, జీవితాంతం వెంటాడుతుంది జగనన్నని.